హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో. అంతకు మించి టేస్ట్ ఉంటుంది ఇంట్లో, అండ్ హెల్దీ కూడా ఇంట్లో చేసుకుంటే. చాలా సింపుల్, ఇలా చేస్తాము చూసేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం నేను 300 గ్రాము బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ సైజ్ కట్ చేయించాను. నెక్స్ట్ చికెన్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే ఒక స్పూన్ కారం పొడి, అలాగే పావు స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే ఒక ఎగ్ పగలగొట్టేసుకుందాం. ఇదంతా కలిపేసుకుందాం. చికెన్ పట్టిద్దాం. చికెన్ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేద్దాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ ఒకటి పెట్టుకుందాం. ముందు చికెన్ ఫ్రై చేసుకుందాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేద్దాం. దీంట్లో ఒక 3-4 స్పూన్లంత ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. చికెన్ లో ఫ్లేమ్లో మంట పెట్టి వన్ సైడ్ 10 నిమిషాల పాటు కాల్చాను. నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పుకుందాం. చికెన్ని రెండు వైపులా తిప్పుతూ అటు 10 నిమిషాలు ఇటు 10 నిమిషాలు మొత్తం 20 నిమిషాలు కాల్చాను. సరిపోతుంది. ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. కడాయి ఒకటి పెట్టుకుందాం. ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకోవడమే. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. కోకోనట్ ఆయిల్ బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 2 ఎగ్స్ బీట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నా. ఎగ్ ఇలా కాల్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే ఆయిల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు, అలాగే ఒక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు, ఒక హాఫ్ కప్పు బీన్స్ ముక్కలు, ఒక హాఫ్ కప్పు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక హాఫ్ కప్పు రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పండు మిర్చి ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి తరుగు. దీనంతని కలిపేసుకుందాం. అలాగే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నా. ఫ్రై చేసుకున్న చికెన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను, ఇప్పుడు యాడ్ చేసుకున్నా. కలుపుకుందాం. బయట తింటే చికెన్ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఏం లేదు, ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు అంతే. అసలు అది తినకూడదు. ఇంట్లో చేసుకుంటే యాడ్ చేసిన పని లేదు. అలాగే దీంట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ ముక్కలుగా కట్ చేశాను, ఇవి యాడ్ చేస్తున్నా. అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం పొడి, అలాగే కొద్దిగా డార్క్ సోయా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు, అండ్ ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం. అలాగే దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్ కలుపుకుందాం. ఫాస్ట్గా పెద్ద మంట పెట్టి నేను చేస్తున్న ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. హెల్దీ రెసిపీ, అండ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసాను కదా, ఎగ్, చికెన్, వెజిటేబుల్స్. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా రెడీ అయిపోయింది. తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. పర్ఫెక్ట్, అసలు హెల్దీ ఫ్రైడ్ రైస్ ఇది.
టేస్ట్ చేద్దాం. చికెన్ ఫ్రైడ్ రైస్, హోమ్ మేడ్, టేస్టీ అండ్ హెల్దీ కూడా. చాలా బాగుంది. అదిరిపోయింది. సూపర్ అసలు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి.